ఒకప్పుడు ఒక గ్రామంలో ఓ వృద్ధుడికి నలుగురు కుమారులు ఉండేవారు. వారు ఎప్పుడూ గొడవపడేవారు. చిన్న విషయానికే గొడవలు. తండ్రి ఎంత చెప్పినా వారు ఏకముగా ఉండరు, కలిసి పనిచెయ్యరు. ఒకరోజు ఆ తండ్రి ఒక పాఠం చెబుదామని నిశ్చయించాడు. అతడు తన నలుగురు కుమారులను పిలిచాడు. ఒక 4 కర్రలతో చేసిన ముళ్ల కట్టను చూపించి అన్నాడు, "ఈ కట్టను విరచండి చూద్దాం." అందరూ ఒక్కొక్కరిగా ప్రయత్నించారు. గట్టిగా పట్టుకున్నారు. బలంగా ఒత్తారు. కాని ఎవ్వరూ విరచలేకపోయారు. తరువాత తండ్రి ఆ కర్రల కట్టను విరదీశాడు. ప్రతి ఒక్కరికీ ఒక్కో కర్ర ఇచ్చాడు. మళ్ళీ అన్నాడు, "ఇప్పుడు విరచండి చూద్దాం." ఈసారి ఒక్కొక్కరిగా కర్రలను విరిచేశారు. చాలా ఈజీగా. తండ్రి చిరునవ్వుతో అన్నాడు, "మీరు ఈ కట్టలా ఐక్యంగా ఉంటే ఎవ్వరూ మీకు హాని చెయ్యలేరు. కాని మీరు విడివిడిగా ఉండి గొడవ పడితే బలహీనులవుతారు." అప్పటినుండి వారు కలసి ఉండటం నేర్చుకున్నారు. ఇకపై ఐక్యతగా జీవించేందుకు నిర్ణయించారు. నీతి ఐక్యతే బలం.